హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. సో, మేమున్న ప్లేస్‌లో అయితే చలి చంపేస్తుందండి. ఏంట్రా దేవుడా! చలి చంపేస్తుందంటే దానికి తోడు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఏం చేస్తాం, మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎండలు స్టార్ట్ అయిపోయి ఉంటాయి కదా! ఇక్కడైతే ఎండలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో, చాలా లాంగ్ డిస్టెన్స్ కదండీ. అక్కడ క్లైమేట్, ఇక్కడ క్లైమేట్ వేరు కదా! కాబట్టి సో, ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఏమైనా కారం కారంగా, క్రిస్పీగా తినాలనిపించింది. అందుకే ఎగ్ పఫ్ స్టార్ట్ చేశాను. సో, యాక్చువల్‌గా నాకైతే ఎగ్ పఫ్ చేయడం రాదు. నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నానండి. ఎలా వస్తదో చూద్దాము. మా వారి కోసమయితే చేస్తున్నాను. సో, ఇష్టమైన వాళ్ళ కోసం ఏమైనా రెసిపీ చేస్తే చాలా టేస్ట్‌గా వస్తుంది కదా! మీరేమంటారో కామెంట్ చేయండి. మీతో కూడా ఇలాంటివి ఏమైనా జరిగాయా సిట్యుయేషన్స్? నేనైతే మా వారి కోసం చేస్తున్నాను కాబట్టి చూద్దాం ఎలా వస్తుందో. యాక్చువల్లీ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి రెసిపీ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి డెఫినెట్‌లీగా. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో, నేనైతే మైదా తీసుకున్నానండి. చాలామంది గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ టైమ్ కాబట్టి నేనైతే మైదాయే తీసుకున్నాను. సో, ఇలా మెత్తగా పిసికేసి నేను ఒక 5 అవర్స్ ఇంకా నానబెట్టేసానండి పిండి మూత పెట్టుకొని. చూడండి ఇలా అయితే వస్తుంది సాఫ్ట్‌గా. సో, 2 లేయర్స్ మాత్రమే పెట్టానండి. మీకు కావాలంటే 3 అండ్ 4 అయినా పెట్టుకోవచ్చు. ఎక్కువ మందంగా కావాలి అనంటే. సో, నేనైతే 2 లేయర్స్ మాత్రమే తీసుకున్నాను. అండ్ మీకు విషయం చెప్పనా, ఆర్మీ వాళ్ళకి అస్సలు ఖాళీ దొరకదండి. నేనెంత మంచి స్నాక్స్ చేసినా మా వారికైతే తినడానికి టైం ఉండదు. ఏం చేస్తాను చెప్పండి. కానీ ఈరోజైతే పట్టేసానండి. మా వారికైతే తినిపిచ్చే వదులుతాను ఈరోజు. సో, నేనైతే ఆలు మటర్ స్టఫ్‌కైతే తీసుకున్నాను. చాలా బావుంటుందండి. ఇప్పుడైతే ఇక్కడ మటర్ సీజన్ కాబట్టి, నేచురల్ మటర్ కాబట్టి చాలా టేస్ట్‌గా ఉంటుంది. సో, మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. చాలా బావుంటుంది. అండ్ మీరైతే స్టఫింగ్‌కి మటర్, ఆలు వేయవసరం లేదండి. మీకు కావాలి అంటే క్యారెట్, క్యాప్సికమ్, టమాటో ఏమైనా వేసుకోవచ్చు. ఎగ్ మాత్రం కంపల్సరీ ఎందుకంటే ఎగ్ పఫ్ కాబట్టి. ఇలా నేను మొత్తం స్టఫింగ్ వేసి, ఎగ్ వేసి ఇలా కవర్ చేసుకున్నాను బయటికి రాకుండా. అండ్ పైన లేయర్ కోసం నేను ఎగ్ బీట్ చేసుకుంటున్నాననమాట. ఓన్లీ ఇందులో సాల్టే వేసుకోండి. ఇంకేం అవసరం లేదు. అండ్ పాన్ పెట్టేసి కొంచెం హీట్ అయ్యాక మనం పఫ్స్ అన్నీ వేసుకుందామండి. ఎందుకంటే ఇది హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. లో ఫ్లేమ్‌లోనే పెట్టాలి. లేకపోతే మాడిపోతుంది. లోపల ఇంక ఉడకదు. బయట మాడిపోతుంది. ఇలా పైనుంచి బ్రష్‌తో మీ దగ్గర ఏమైనా ఉంటది కదా బ్రష్, వాటితో పాటు ఇలా పైన లేయర్ మొత్తం ఎగ్ మొత్తం స్ప్రెడ్ చేసేయండి. 4 సైడ్స్ స్ప్రెడ్ చేశాక మంచిగా కాల్చుకోవాలనమాట ఫ్లేమ్‌లో. ఇలా కాల్చుకున్న తర్వాత మనము ఎగ్ పఫ్ రెడీ అయిపోతుందండి. బేకరీ స్టైల్ అంత కాపోయినా ఏదో మనం ట్రై చేసాం చూద్దాం ఎలా వస్తుందో. మీరేమంటారు? సో, ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోయిందండి. వావ్! చూడ్డానికి ఎంత బావుంది కదా! తింటే ఇంకెలా ఉంటది చెప్పండి. సో, గోల్డ్ బ్రౌన్‌గా ఎంత బావుంది కదండీ! సో, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు డెఫినెట్‌లీగా నేను షేర్ చేసుకుంటాను. చూడండి వావ్! బేకరీ అంత కాపోయినా ఏదో నా మటుకు చేశానండి. బాయ్ బాయ్.